200, 190, 210, 250 కూడా అమ్మారు కింటా. అయితే ఇప్పుడు 100 రూపాయలు, 110 రూపాయలు ఆ రీతిగా ఉంది. దీన్ని ఏమంటారు? ఏమంటారండి? చెప్పండి. మొత్తం చెప్పాను కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో మనం గమనించినట్లయితే పడిపోవుట లేక పడి ఉండుట బాహ్య సంబంధంగా ధాన్యము రేటు బాగా ఎక్కువగా ఉండి ఒకసారి రేటు డౌన్ అయిందనుకోండి, డౌన్ అయిపోయిందనుకోండి, దాన్ని ఏమంటారంటే పడిపోవడము. రేటు డౌన్ కావడము అని అంటారు వ్యాపారస్తులైన, వ్యవసాయం చేసేటువంటి వారైనా. ప్లాట్లు ఉన్నాయి కదా, ప్లాట్లు అమ్ముతూ ఉంటారు. ఇవి కూడా అప్ అండ్ డౌన్, బాగా రేటు పెరిగినప్పుడు ప్లాట్ల బిజినెస్ అందరూ సంతోషపడతారు. ఒక్కసారిగా రేటు పడిపోయింది అనుకోండి, పడిపోవడం అంటే పై నుండి కింద పడిపోవడము అంటారు. పై నుండి కిందికి రావడము పడిపోవడం అంటారు. ఆల్రెడీగా కిందనే, ఇంకా పైకి ఎక్కకుండా కిందనే ఉండే వాటిని ఏమంటారంటే పడి ఉండుట అంటారు. ఏదేమైనా దేవుని సన్నిధిలో బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఏమిటంటే పడిపోయిన దావీదు గుడారం. గుడారం అంటే గుడారం, మనం ఉండేటువంటి నివాసమును గుడారము అంటారు. మన ఇంటిని, అది ఏదైనా కావచ్చు, వాటిని గుడారము అంటారు. దేవునికి బిడ్డలారా, బాహ్య సంబంధంగా అయితే దావీదు గారి గురించి బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, దావీదు గారి యొక్క గుడారం అనగా ఏమిటంటే, ఇక్కడ బాహ్య సంబంధంగా, లోక సంబంధంగా, రాజకీయ పరముగా, వ్యాపార పరముగా, కుటుంబ పరముగా, లేక ఈ లోక సంబంధంగా ధనము, ధాన్యము, ఆస్తి, ఐశ్వర్యము, వీటి విషయంలో గురించి బైబిల్ చెప్పటం లేదు. ఈ విషయంలో దావీదు గారికి ధనములో పడిపోలేదు, ధాన్యములో పడిపోలేదు, లేకపోతే రాజరికంలో పడిపోలేదు, రాజసింహాసనం నుండి పడిపోలేదు, రాజకోటలో నుండి పడిపోలేదు, కుటుంబ పరంగా పడిపోలేదు, ఆర్థికంగా పడిపోలేదు, లేక ఇంకా ఒక మనిషికి కుటుంబము
ఉద్యోగము, వ్యాపారము, పదవి, ధనము, ధాన్యము, లేక డబ్బులు, వెండి, బంగారు, ఇవన్నీ కూడా కలిగి ఇప్పుడు ఏమి లేకపోతే గిన ఏమంటారంటే పడిపోవుట అంటారు. ఒకప్పుడు ఆస్తి బాగుండి ఇప్పుడు ఏమి లేదనుకోండి, ఆర్థికంగా పడిపోవడం. ఒకప్పుడు మంచి ఆరోగ్యము కలిగి ఉండి ఇప్పుడు అనారోగ్యముతో ఉంటే ఆరోగ్య విషయంలో పడిపోవడం. ఒకప్పుడు బాగా వ్యాపారము జరిగి ఇప్పుడు సరిగా జరగకపోతే గిన వ్యాపారములో పడిపోవడం. ఒకప్పుడు మంచి పంట, మంచి ధాన్యము, వ్యవసాయము జరిగి ఇప్పుడు సరిగా పంట లేదు, ధాన్యము లేదు, వ్యవసాయం సరిగా లేదు. దీన్ని ఏమంటారంటే వ్యవసాయములో పడిపోవటం. అయితే దావీదు గారి గురించి బైబిల్ మనం బాగా చదివినట్లయితే సమూయేలు 2వ గ్రంథము నుండి లేక 1వ గ్రంథము నుండి దావీదు గారు మనకు పరిచయం అవుతారు. దావీదు దేవుని బిడ్డలారా ఒక గొర్రెల కాపరి, ఒక దీన స్థితి, ఒక లేమిలో ఒక పేదవాడిగా ఉండేవాడు. అయితే రాను రాను దావీదు గారిని దేవుడు అభిషేకించి రాజుగా ఎన్నుకొని గొప్పగా వర్ధిల్ల చేశాడు. బాహ్య సంబంధంగా భార్య, పిల్లలు, పదవి, రాజరికము, బంగారు, వెండి, ఆస్తి, ఐశ్వర్యము, సకలము కూడా అన్నీ సమృద్ధిగా దేవుని మందిరం కట్టడానికి మణుగుల బంగారు, మణుగుల వెండి, రాగి, ఇత్తడి, కర్ర, సకలము కూడా సమృద్ధిగా, అంటే ఆర్థికంగా పడిపోలేదు దావీదు గారు చనిపోయేంత వరకు రాజుగానే ఉన్నాడు. రాజరికము తొలగిపోలేదు, రాజుగానే ఉన్నాడు. సో ఈ రీతిగా దావీదు గారు రాజుగా పడిపోలేదు, డబ్బులో పడిపోలేదు, ధనములో పడిపోలేదు, ధాన్యములో పడిపోలేదు, పదవిలో పడిపోలేదు, ఆస్తిలో పడిపోలేదు, ఐశ్వర్యములో పడిపోలేదు. ఇవన్నీ కూడా కుటుంబ పరంగా, లేకపోతే రాజరిక పరముగా, దేశము పరముగా, వ్యక్తిగతంగా ఈ విషయములో కూడా దావీదు గారికి కొదువ, కొరత, తక్కువ, లేమి లేకుండా సకలము కూడా దావీదు గారు కలిగి ఉన్నాడు. అయితే ఏ విషయంలో పడిపోయాడు దావీదు గారు? ఏ విషయంలో పడిపోయారు? ముందే చెప్పాను కదా, అప్పులో నుండి డౌన్లోకి వచ్చినట్లయితే పడిపోవుట. ఒక టాప్ స్థితిలో నుండి, ఒక మంచి స్థితిలో నుండి కిందికి దిగజారినట్లయితే గిన పడిపోవుట. దేవుని యొక్క బిడ్డలారా, దావీదు గారు ఏ విషయంలో పడిపోయాడంటే ఆస్తిలో కాదు. ఏ విషయంలో పడిపోయాడంటే ఆత్మీయ స్థితిలో పడిపోయాడు. ఆత్మీయ యొక్క స్థితిగతులు. ఇతను ఆత్మీయుడు అని చెప్పడానికి కొన్ని గుర్తులు ఉంటాయి. ఇతను ఆత్మీయుడు, ఇతడు మంచి బిలీవర్, ఇతడు మంచి ఆధ్యాత్మికంగా ఎదిగినవాడు, ఆధ్యాత్మికంగా స్థిరపడినవాడు, ఆధ్యాత్మికంగా బలపడినవాడు, ఆధ్యాత్మికంగా జీవిస్తూ ఉన్నవాడు. ఈ ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి ఉన్నాడు అనటానికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని గుణాలు ఉంటాయి.
లేక ప్రవర్తన బట్టి ఉంటుంది. దేవుడికి బిడ్డలారా, నేను మాట్లాడుతున్నది ఆధ్యాత్మికంగా దేవునికి బిడ్డలారా బలపడము, స్థిరపడము, ఒక స్థాయిలోకి రావడము అనగా ఏమిటంటే, బైబిల్ మనము బాగా గమనించినట్లయితే గిన దేవుడికి బిడ్డలారా ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకునేవాడు ఇప్పుడు తెల్లవారుజామున లేదంటే ఏ విషయంలో పడిపోయాడు చెప్పాలి? ఏ విషయంలో పడిపోయాడు? ప్రార్థన. ప్రతి ఆదివారం మందిరానికి వచ్చేవాళ్ళు ఆరాధనకు. కానీ ఇప్పుడు నెలకొకసారి, 3 నెలలకొకసారి, 6 నెలలకొకసారి, సంవత్సరానికి ఒకసారి ఏ విషయంలో పడిపోయాడు? ఏ విషయంలో పడిపోయాడు? దేవుడికి బిడ్డలారా, పడిపోవడం, ఆధ్యాత్మికంగా పడిపోవడం అంటే ప్రతిరోజు తెల్లవారుజాములు లేచి వేకుజాములో దేవుని పాదాలను పట్టుకొని ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేయకుండా ఉన్నాడంటే కారణం ఏదన్నా కానీ ఒకటి పడిపోతాము, రెండవది పడగొడతారు. పడిపోవడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం, దబాని కింద పడినారు అనుకోండి, కారణం ఏంటి? 2 కాళ్ళను తట్టుకోవాలా, అంతే కదా? 2 కాళ్ళు తట్టుకొని కిందన పడాలా, లేకపోతే గిన ఏదో ఒకటి గుమ్మము అంటారు కదా, బోట్రాయో తట్టుకొని కింద పడతాం. దేవుడి బిడ్డలారా, ఎలాగైనా కింద పడిపోయిన తరువాత దేవునికి బిడ్డలారా బైబిల్ చెప్తూ ఉంది, పడిపోవడం అంటే దేవుని సన్నిధిలో మానుకోవడం. బైబిల్ చదవడము మానుకోవడము. నీవు ఆధ్యాత్మికంగా బైబిల్ విషయంలో పడిపోయావు. ప్రార్థన చేయకుండా నువ్వు మానుకున్నావంటే ప్రార్థన విషయంలో పడిపోయావు. పరిచయం చేయకుండా పడిపోయావంటే నువ్వు పరిచయం చేసే విషయంలో పడిపోయావు. పాటలు పాడకుండా మానుకున్నావంటే నీవు పాటలు పాడే విషయంలో పడిపోయావు. దేవుని బిడ్డలారా, భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసములో, పరిచర్యలో, ప్రసంగం చేసే విషయములో ఒకప్పుడు బాగా ప్రసంగం చేసేవాడన్నా ఆయన. ఇప్పుడు ప్రసంగము ఏదో అంత పిట్ట కథలు, చెత్త కథలు, లోక సంసారము, రాజకీయాలు, వీటి గురించి కల్పన కథలు చెప్తున్నారు. దేవుడికి బిడ్డలారా, ప్రసంగము విన్నప్పుడు ఫస్ట్ బాగుండి తర్వాత బాగలేకపోతే గిన ఎవరు ఒప్పుకోరు. ఫస్ట్ బాగలేకుండా తర్వాత బాగుంటే అందరూ కూడా మెచ్చుకుంటారు. హల్లెలూయా. మొదట ద్రాక్షారసం సాగినప్పుడు ఎలాగ ఉంది? కానా ఊరిలో మధురంగానే ఉంది. కానీ రాతి బాణలలో నీళ్లు నింపి ఆ నీళ్లను విందులో పంచినప్పుడు ద్రాక్షారసం ఎలాగ ఉందండి? మొదట తాగిన దానికంటే తరువాత ఇంకా మధురంగా ఉంది. దేవుడికి బిడ్డలారా, బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. జాగ్రత్తగా నా వైపు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మొదట బాగా ప్రార్థన, భక్తి, విశ్వాసము, పరిచర్య, మందిరానికి అందరికంటే ముందు రావడము, మందిరానికి నుండి అందరికంటే లేటుగా వెళ్ళడము ఉండి రాను అందరు వచ్చిన తర్వాత లేకపోతే అందరికంటే ముందుగా వెళ్ళిపోతున్నారంటే నువ్వు అనుకోవచ్చు పనింది, మీరు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు ముఖ్యమైన పనిందని. ఒకరోజు పని ఉంటుంది, 2 రోజులు పని ఉంటుంది. దేవునికి బిడ్డలారా, బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది పడిపోవడము. బైబిల్ మనకు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. నీవు నేను ఈనాడు ఏ ఇంటిలో కూడా దాదాపుగా 50%
ఆర్థికంగా ఎవరికి కొదవలేదు. ఏదో ఒక పని దేవుడు కల్పిస్తూ ఉన్నాడు. ఏదో ఒకటి మనసుంటే మార్గం ఉందని ఏదో ఒక పని చేయొచ్చు, ఏదో ఒక రీతిగా ఆర్థికంగా డబ్బులు సంపాదించవచ్చు. అయితే దేవునికి బిడ్డలారా, ఆ విషయం గురించి మనిషి ఆలోచించి నేను ఆర్థికంగా బాగుండాను, కుటుంబ పరంగా బాగుండాను, లేకపోతే ధనములో, ధాన్యములో, ఇంటిలో, పలుకుబడిలో అన్ని విధాలుగా నేను బాగుండాను, పై స్థాయిలో ఉన్నాను అని అనుకుంటూ ఉన్నారు. కానీ అయితే నీ ఆధ్యాత్మిక స్థితి ఎలాగ ఉంది? నీ ఆధ్యాత్మిక స్థితి, నీ ప్రార్థనా జీవితము, నీ విశ్వాసము, నీ భక్తి, నీ ప్రార్థన, నీ పరిచర్య ఎలాగ ఉంది? ఏ విషయములో కూడా దేవునికి బిడ్డలారా, ఏ విషయములో కూడా స్టెప్పుకు స్టెప్పు పైకి వెక్కాలి కానీ కిందికి రాకూడదు. అదే బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దావీదు గారు పడిపోయారు, ఆస్తిలో కాదు, ఆత్మీయంగా పడిపోయాడు. ధనములో, ధాన్యములో కాదు, శరీరపరంగా పడిపోయాడు. ఈ ఆత్మీయంగా పడిపోయినటువంటి దావీదు గారి యొక్క గుడారము అంటే నివసించేది. అది బాహ్య సంబంధమైన గుడారము కావచ్చు, అంతరంగా ఉన్నటువంటి గుడారము కావచ్చు. మనము ఆత్మీయంగా ఏదైతే మనము ఆత్మీయంగా ఉంటున్నామో ఇవే మనకు గుడారం. ఆధ్యాత్మికంగా ఇవే మనకు ఒక గుడారం. బాహ్య సంబంధంగా ఎక్కడైతే ఉంటున్నామో దీనిని బాహ్య సంబంధమైనటువంటి గుడారము అంటాం. దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పాడు, గుడారము ఒక దేవాలయము, గుడారము మనం ఉండేటువంటి ఒక ఇండ్లు. యేసు ప్రభు చెప్పాడు, ఈ దేవాలయమును పడగొట్టండి, ఎన్ని రోజులు కడతా అని చెప్పాడు. ఎన్ని రోజులండి? 3 రోజులు. ఏ దేవాలయము? రాళ్ళతో కట్టబడిన దేవాలయమా, లేకపోతే ఏ దేవాలయం అండి? ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజులలో నేను కడతానంటే అక్కడ ఉన్నవారు అందరూ ఏమన్నారు? ఏంటి ప్రభువా, ఈ దేవాలయం కట్టడానికి కొన్ని దినాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పట్టింది, నీవైతే 3 రోజులలో కడతా అని చెప్పావు. యేసుక్రీస్తు ప్రభుల వారు పలికింది ఈ బాహ్య సంబంధమైనటువంటి గుడారము గురించి కాదు, బాహ్య సంబంధమైనటువంటి ఈ దేవాలయం గురించి కాదు. యేసయ్య పలికింది, యేసు ప్రభుల వారు పలికినటువంటి దేవాలయం దేని గురించి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి. హల్లెలూయా. యేసు ప్రభుల వారిని సిలువకు అప్పగించి, మరణానికి అప్పగించి సమాధి చేసినప్పుడు తిరిగి 3వ దినమున తిరిగి లేస్తాను అన్నటువంటి మాట గుర్తు. హల్లెలూయా. ఇది దేవుడి బిడ్డలారా, వారందరూ అనుకున్నారు బాహ్య సంబంధం అనుకున్నారు, రాళ్లతో కట్టబడినటువంటి దేవాలయం అనుకున్నారు, రాళ్లతో కట్టబడినటువంటి గుడారం అనుకున్నారు, రాళ్లతో కట్టబడినటువంటి మందిరం అనుకున్నారు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరము కేవలము రాళ్లతో కట్టిన మందిరము మాత్రమే కాదు. దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క గుడారము, దేవుని యొక్క ఆలయము అనగా ఏమిటంటే మన హృదయమే. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయము. దేవుని సన్నిధిలో మనము జాగ్రత్తగా మనము గమనించాలి. ఏ విషయంలో నీవు నేను పడిపోతున్నాం. ఒకప్పుడు ఎలాగ ఉండేవాళ్ళము, ఒకప్పుడు ఎలా ప్రార్థన చేసేవాళ్ళము, ఒకప్పుడు ఎలా పరిచయం చేసేవాళ్ళము, ఒకప్పుడు ఎలా దేవుని సన్నిధిలో సంఘానికి, సేవకునికి, లేకపోతే దేవునికి సహవాసానికి ఎంత సన్నిహితంగా ఆధ్యాత్మికంగా ఉండేటువంటి వారం. ఇప్పుడు లేదంటే
గుర్తుపెట్టుకోవాలి, మనము పడిపోయాము. ఒప్పుకున్నామా? ఒప్పుకోద్దా? పడిపోయాము. ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, నీవు ఏ స్థితిలో నుండి పడిపోతీవో జ్ఞాపకము చేసుకో. దేవునికి బిడ్డలారా, పడిపోయిన వారిని ఆయన తిరిగి లేపేవాడు. హల్లెలూయా. ఎవరిని లేపుతాడంటే అయ్యో నేను పడిపోయానే అని ఎవరైతే అనుకుంటారో, పడిపోయాను అని ఎవరైతే పశ్చాత్తాపడతారో, పడిపోయాను అని ఎవరికైతే బాధ ఉంటుందో, పడిపోయాను అని ఎవరికైతే మనస్సాక్షి హెచ్చరిస్తుందో, పడిపోయాను అని హృదయంలో కానీ మనసులో కానీ కుటుంబపరంగా కానీ అయ్యో నేను ప్రార్థనకు ఆబ్సెంట్ అవుతున్నానే అని ఎవరికైతే గుండెల్లో బాధ ఉంటుందో వారిని ఖచ్చితంగా యేసయ్య ఆయన హస్తముతో లేపేవాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. కొందరికి పడిపోయాము అన్నటువంటి కొంచెము కూడా సూది గుచ్చినంత కూడా బాధ ఉండదు. మీకు నెంబర్లు ఇస్తా, ఫోన్ చేయండి. ఎవరికి? మందిరానికి ఆబ్సెంట్ అవుతున్న వాళ్ళకి. ఏమక్క పోయిన ఆదివారం మందిరానికి రాలేదు, ఏమక్క ఒక నెల అయింది మందిరానికి రాలేదు, ఏమక్క 2 నెలలు అయింది మందిరానికి రాలేదు. ఇంచు కూడా కొందరికి, అందరు కాదు, కొంచెం ఏమంటారు సూది కూర్చున్నంత బాధ కూడా ఉన్నది వాళ్ళకు. చుట్టాలు వచ్చినారు. ఈరోజే నేను నా బిడ్డను తోలకరానికి పోయాను. ఈరోజే అల్లుడు వచ్చినాడు, తలకాయ కూర తెచ్చాను. వాళ్ళు చెప్పే సాగులు, ఈరోజే నాటేసాము, ఈరోజే ఇక వాళ్ళు చెప్పే కారణాలు ఎన్ని ఉంటాయంటే దేవుని యొక్క బిడ్డలారా, 1 సారి 2 సార్లు 3 సార్లు 10 రోజులైంది, నీళ్లు లేదు, అన్నము లేదు, నిద్ర లేదు. ఒక ఇంటికి నేను ప్రార్థన చేయడానికి పోతే 10 రోజులు మీరుంటారా? నీళ్ళు లేకుండా, అన్నం లేకుండా, నిద్ర లేకుండా. నీళ్లు లేదు, అన్నం లేదు, నిద్ర లేదు. ప్రార్థన చేయడానికి ఒక ఇంటికి వెళ్తే భార్యాభర్త ఇద్దరు వచ్చారు. మధ్యలో కూర్చోబెట్టారు. మీ చేతికి అప్పగిస్తున్నామన్నా, నా చేతికి అంట. నా చేతికి కాదయ్యా, దేవుని చేతికి అప్పగియండి, ప్రభు సహాయం చేస్తాడు అని చెప్పి ప్రార్థన చేయగానే ఆమె పడిపోయింది. లేపండి అని చెప్పాను. లేపిన తర్వాత ఎన్నడూ నీళ్లు కూడా త్రాగని ఆమె గ్లాసు నిండా ప్రార్థన చేసి నీళ్ళు ఇస్తే గ్లాసు నిండగా నీళ్ళు త్రాగింది. హల్లెలూయా. త్రాగింది. బాగా మందిరానికి క్రమంగా వస్తుంది. కరోనా ఏమంత వచ్చిందో, కరోనా ఎన్ని రోజులైంది? కరోనా వచ్చి ఎన్ని రోజులైంది? మందిరాలు మూయబడ్డాయి. కరోనా ఏమైంత వచ్చిందో మందిరానికి రాలేదు. ఇంకా భయం. మన మందిరం అయితే జరిగింది. ఆ రోజు నుండి మీరు నమ్మండి, కరోనా దాదాపుగా వచ్చి ఇప్పటికీ 4 సంవత్సరాలు అయిందే. 4 సార్లు వచ్చినది మందిరానికి. 4 ఏళ్ళు అయింది కరోనా అయిపోయి, 4 సార్లు వచ్చినది మందిరానికి. ఎప్పుడన్నా అడుగు, సిద్ధపరచుకుంటుందో నాకు తెలియదు అన్నొచ్చి ఏం చెప్పాలని. నేను వారం అడుగుతా, 1 వారం కూడా వానియను. ఏమమ్మా రాలేదంటే ఇప్పుడే చెప్పాను కదా మీకు ముందు, అవన్నీ కారణాలు చెప్తారు. దేవునికి బిడ్డలారా, అయ్యో ఆరాధనకు, ప్రార్థనకు, ప్రభు యొక్క రక్త మాంసములకు దూరమైపోయానే, సంఘానికి, సహవాసానికి దూరమైపోయానే, పడిపోయానే అన్నటువంటి కనీసం అంటే కొంచెము కూడా
దేవుని యొక్క బిడ్డలారా, ఆలోచన లేకపోతే ఈయన ఇట్టి వారిని ప్రభు లేపుతాడా? నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు పడిపోయినటువంటి దావీదు గుడారమును లేపడానికి గల ఏకైక కారణం ఏమిటంటే, దావీదు ఏ స్థితిలో పడిపోయాడో, దావీదు గారు ఏ పరిస్థితుల మధ్య పడిపోయాడో, ఏ కారణం చేత పడిపోయాడో, ఎక్కడ పడిపోయాడో, ఏ విషయంలో పడిపోయాడో, భక్తిలో పడిపోయాడో, ప్రార్థనలో పడిపోయాడో, విశ్వాసములో పడిపోయాడో, ధనములో పడిపోయాడో, ధాన్యములో పడిపోయాడో, స్త్రీలో పడిపోయాడో, ఎక్కడ పడిపోయాడో, పడిపోయిన స్థితిని జ్ఞాపకము చేసుకొని మోకాళ్ళ మీద పడి ఏం చేశాడండి? ఎలుగెత్తి ఏడ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలుగెత్తి ఏడ్చాడు. ఒకప్పుడు ఎలాగుండేవాని, ఇప్పుడు ఏమైపోయాను? పరలోకపు తండ్రి, సాక్షాత్తుగా సృష్టికర్తని దేవుడే, దావీదు నా హృదయానుసారుడు, దావీదు నేను కోరుకున్నాను. ఎనిమిది మంది అన్నదమ్ములు ఉంటే చిన్నవాడిని దేవుడు కోరుకున్నాడు. అందరినీ రిజెక్ట్ చేశాడు. ఎన్నుకున్నాడు. దావీదు అల్లంత దూరములో వస్తూ ఉండగానే, దగ్గరికి కాదు, అల్లంత దూరములో వస్తూ ఉండగానే, నేను కోరుకున్నవాడు ఇతడే. చిన్నవాడు, కడసరివాడు, ఎన్నిక లేనివాడు, గొర్రెల కాపరి, జుట్టంతా కూడా చింపిరి పట్టిపోయి, బట్టలన్నీ కూడా మాసిపోయి, రాత్రి మగలు గొర్రెల చుట్టూ అడవిలో, ఎడారిలో, కొండలలో, లోయలలో, నీటికి, ఆహారానికి, వస్త్రానికి దూరంగా, ఇంటికి, అమ్మకు, నాన్నకు, కుటుంబానికి లేక గ్రామానికి దూరంగా బ్రతికేటువంటి దావీదు గారిని దేవుడు పిలిచి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. ఇంతగా ప్రేమించిన దేవుణ్ణి నేను దేవునికి దూరమైపోయి పడిపోయాను అని మోకాళ్ళ మీద పడి ఎలుగెత్తి ఏడ్చినప్పుడు, దావీదును పడిపోయినటువంటి దావీదు గుడారమును తిరిగి మరలా లేవనెత్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, నేను మరలా చెప్తున్నాను, పడిపోయిన తరువాత వేరే వాళ్ళ కోసం, ఎవరి కోసం చూడకూడదు. నేను బైబిల్లో చూశాను, ఇంచుమించుగా బెతెస్దా కోనేటి దగ్గర 38 ఏళ్ళ నుండి ఒక వ్యక్తి కోనేటి దగ్గర పడి ఉన్నాడు. యేసు ప్రభుల వారు ఆ కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి అడిగాడు, స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగాడు. దానికి ఏమని చెప్పాడు ఆయన? ఏమని చెప్పాడండి? పలకండి. అక్కడ పడి ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్పాడు? ప్రభువా, ఎవరు నన్ను కోనేటిలోకి, చూడండి యోహాను రాసిన పత్రిక సువార్త 5వ అధ్యాయము 2వ వచనం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఎబ్రి భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు గలదు. దానికి 5 మంటపములు గలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడేనను బాగుపడును గనక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి పడగోరుచున్నావా అని వానిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడు? ఏమంటున్నాడు?
ఎవడు లేడు. ఎవరిది వాళ్ళకు మచ్చులు కొన్ని మోసుకునేంత. ఎవరు దించుతారు? ఎవరు దించుతారండి? ఎవరిది వాళ్ళకు మచ్చుగా కుటుంబములో, ఆఫీసులో, ఉద్యోగములో, వ్యవసాయములో, కూలి పనిలో ఎవరికి వారు బిజీగా ఉన్నారు. ఎవరి స్వార్థము వాళ్ళది. ఎప్పుడైతే కోనేటిలోకి దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తారో, నేను ముందు దిగాల, నేను ముందు స్వస్థ పొందుకోవాలి అన్నటువంటి వారే ఉన్నారు. కానీ 38 ఏళ్ళ నుండి ఆ వ్యక్తి పడి ఉన్నాడే. ఎవరమైనా దించుదామన్న ఆలోచన ఎవరికి రాలేదు. ఎన్ని రోజులు ఉన్నాడు? 38 ఏళ్ళ నుండి. ఇంకా చివరికి ఏమంటున్నాడు? నన్ను ఎవరు దించలేదు కోనేటిలోకి. అప్పులోకి దించుతారు కానీ, రోగములోకి దించుతారు కానీ, భక్తిలోకి దించుతారా? చెప్పండి, దించుతారా? దేవునికి బిడ్డలారా, బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, ఈ వ్యక్తి ఎవరు దించలేదు. ఎవరు దించాలండి? ఎవరు దించాలా? ఎవరు దించరు. నిన్ను స్వస్థత, ఆరోగ్యము, ఆధ్యాత్మికంగా నీవు బాగుపడాలంటే బైబిల్ చెప్తూ ఉంది, యేసు ప్రభుల వారు ఒక్కడే. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అవును, బైబిల్ మనకు స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి అయ్యానను ఎవరు దించలేదు. ఎవరు దించలేదు. చూడండి, చాలామంది ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. నాకు ఎవరు సహాయము, మచ్చులు ఉన్నారు, అన్నాదమ్ముడు, అక్క, చెల్లి అందరు ఉన్నారు, నాకు ఎవరు సహాయం చేయలేదు. రోగంతో ఉన్నప్పుడు, వ్యాధితో ఉన్నప్పుడు, దరిద్రంతో ఉన్నప్పుడు, పేదరికంతో ఉన్నప్పుడు ఎవరు పలకరించలేదు, ఎవరు సహాయం చేయలేదు, ఎవరు మాట్లాడలేదు. ఎవరిది వాళ్ళకు మచ్చులుగా మోసుకునేంత ఏమంటారు? బైబిల్ చెప్తూ ఉంది, నువ్వు ఎక్కడ పడి ఉన్నావో, ఏ స్థితిలో పడి ఉన్నావో ఎవరో వస్తారు కాదు. యేసు ప్రభుల వారు వస్తాడు, నా స్థితిని మారుస్తాడు అని మనము చిన్న ఆశ కలిగి ఉన్నట్లయితే ఈయన ప్రభుల వారు నీవు పడి ఉన్న స్థితిని పైకి లేవనెత్తేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్తలో మనం చూసినట్లయితే ఈయన స్పష్టంగా ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి నిత్య జీవనకు వారసులు అవడానికి ఏం చేయాలి అని యేసు ప్రభుల వారిని అడిగినప్పుడు యేసు ప్రభుల వారు కొన్ని చెప్పాడు. చెప్పిన తరువాత యేసు ప్రభుల వారు ఆ వ్యక్తికి చెప్పిన మాట ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పాడు. అయితే పొరుగు వాళ్ళు ఎవరు ప్రభా అని అడిగాడు. అవునా, అలాగునా అని ఆ మాటకు యేసు ప్రభుల వారు చెప్పారు. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు తిరిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడొక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించెను. అతను చూచి ప్రక్కగా పోయెను. చూడండి, బాగా నోట్ చేసుకోండి. అతను చూచి పక్కకు పోయెను. అక్కడేమంటున్నాడు? ఎవరు నన్ను దించలేదు కోనేటిలోకి. ఇక్కడ ఏమని చెప్తుంది బైబిల్? ఒక యాజకుడు అంటే ధర్మశాస్త్రాన్ని మోసేవాడు, ధర్మశాస్త్రాన్ని ప్రకటించేవాడు. యాజకుడు అంటే దేవునికి బిడ్డలారా, మేమే దేవుని సేవకులం. దేవుని యొక్క గ్రంథాన్ని మోసేవాళ్ళము, ప్రకటించేవాళ్ళము, దేవుని యొక్క గ్రంథాన్ని అనేకులకు చెప్పేవాళ్ళము.
ఒక వ్యక్తి కొర ప్రాణంతో దొంగల చేత చిక్కబడి కొర ప్రాణంతో ఉన్నప్పుడు, ఆ దారిలో పడి ఉన్నప్పుడు ఒక యాజకుడు ఆ దారిలో వెళుతూ ప్రక్కకోయాడు, నాకెందుకు లేని. మళ్ళా రెండో వ్యక్తి పక్కగా పోయాను. అలాగున లేవీయుడు ఒకడు ఆ చోటుకు వచ్చి చూచి ఆయన కూడా పక్కకోయాడు. యాజకుడు పక్కకోయాడు, లేవీయుడు పక్కకోయాడు. యాజకుడు, లేవీయుడు. లేవి వంశంలో నుండి దేవుడు సేవ చేయటానికి, అనగా అహరోను వంశీయులను దేవుడు ఎన్నుకున్నాడు. గ్రంథాన్ని మోసేవాళ్ళు, ప్రకటించేవాళ్ళు దేవునికి బిడ్డలారా ప్రక్కకు పోతారు కానీ ఆ కొర ప్రాణములో చిక్కుకొని రక్తపు మడుగులో ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి దేవునికి బిడ్డలారా మూడో పర్సన్గా ఒక వ్యక్తి వచ్చాడు, సమరయుడు. గట్టిగా చప్పలు కొట్టండి, కొడాలి గట్టిగా. హల్లెలూయా. ప్రక్కకు పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టెను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. లేవీయుడు అంటే మనిషే, లేవీయుడు అంటే దేవుని సేవకుడే, యాజకుడు అంటే గ్రంథాన్ని మోసేవాడే, సమరయుడు అనగా ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. యాజకుడుకు పక్కకోయాడు. నీవు రోగముతో ఉన్నప్పుడు, పేదరికంతో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, అప్పులతో ఉన్నప్పుడు, సమస్యలతో ఉన్నప్పుడు నీ విశ్వాసులు ప్రక్కకోవచ్చు, నీ దైవజనుడు ప్రక్కకు పోవచ్చు, నీ ఆత్మీయులు ప్రక్కకు సైడ్ కావచ్చు. అయితే మన మంచి సమరయుడు, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు కొర ప్రాణముతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూచి, పడి ఉన్న ఆ వ్యక్తిని చూచి దగ్గరికి వచ్చి నూనె రాసి అతని గాయములు కట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, అందరూ పక్కకోయటోళ్ళే. అందరూ మనం అనుకుంటాం ఎవరైనా వస్తారు, చేస్తారు, సహాయం చేస్తారు అని మనం అనుకుంటాం. కానీ మనల్ని పడి ఉన్న మన స్థితిని, మన దీన స్థితిని ఆర్థికంగా, ఆత్మీయంగా, బాహ్య సంబంధంగా, కుటుంబ పరంగా, సంఘపరముగా ఏ విషయంలో పడిపోయినా, సంఘము పడిపోయినా, కుటుంబము పడిపోయినా, లేకపోతే వ్యక్తిగతంగా పడిపోయినా, ఉద్యోగంలో పడిపోయినా, వ్యాపారంలో పడిపోయినా, వ్యవసాయంలో పడిపోయినా, నువ్వు ఏ స్థితిలో పడిపోయినా అందరూ ప్రక్కకు పోయే వాళ్ళే. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రక్కకు వచ్చి పైకి లేవనెత్తే దేవుడు. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. ప్రక్కకు వచ్చి లేవనెత్తేవాడు. అందుకే దైవజనులు ఒక మంచి పాట రాశారు. పడి ఉన్న నా స్థితి గమనించి, పాటల బుక్ తొందరగా జల్దీ వచ్చు కదా అందరికి పాట వచ్చే పాడండి, పాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాటల పుస్తకంలో 92. పడి ఉన్న నా స్థితి గమనించి నా ప్రభుడవై పైకి లేవనెత్తావు. పడి ఉన్న నా స్థితి గమనించి
నా ప్రభుడవై పైకి లేవనెత్తావు. దిక్కులేని వాడనని తెలిసి నీ ప్రక్కలో నన్ను చేర్చుకున్నావు. దిక్కులేని వాడనని తెలిసి దిక్కులేని వాడనని తెలిసి నీ ప్రక్కలో నన్ను చేర్చుకున్నావు. నీ నామము ఎంత మధురము, నా జీవితం ఆనందమే. నీ చరణాల చెంత నేనుండగా, నీ చరణాల చెంత నేనుండగా, ఎంత జాలి యేసయ్య నీకు, ఎంత కరుణ యేసయ్య నీకు. నాపై ఇంతయని అంతింతయని, ఇంతయని అంతింతయని వర్ణించలేను నీ ప్రేమను, వర్ణించలేను నీ ప్రేమను. బంధువులే నన్ను వెలివేసినా, నా తండ్రివై నన్ను ఆదుకొన్నావు. బంధువులే నన్ను వెలివేసినా, ఇవై నన్ను ఆదుకొన్నావు. స్నేహితులే దూరమై పోయినా, నా దుర్గమై నన్ను చేరదీశావు. నీ వార్తనే చాటింపగా, సువార్తనే ప్రకటింపగా, నీ సేవలు నన్ను నడుపుచున్నావు. నీ సేవలు నన్ను నడుపుచున్నావు. ఎంత జాలి యేసయ్య నీకు, నీకు నాపై ఇంతయని వంతింతయని, ఇంతయని అంతింతయని వర్ణింపలేను నీ ప్రేమను, వర్ణింపలేను నీ ప్రేమను. హల్లెలూయా. పడి ఉన్నటువంటి మన స్థితిని చూచి మన ప్రక్కకు చేరి పైకి లేవనెత్తేది మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభులవారు. మన పడిపోయిన స్థితిని చూసి నవ్వే వాళ్ళు ఉంటారు, ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు, హేళన చేసే వాళ్ళు ఉంటారు, తిక్క కుదిరిందిలే అని చెప్పేవాళ్ళు ఉంటారు. అయితే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు పడిన వెంటనే నా బిడ్డ, నా కుమార్తె పడిపోయింది లేక పడిపోయాడు అని మన ప్రక్కకొచ్చి పైకి లేపి మన గాయాలు తుడిచి కట్లు కట్టి మనను క్రీస్తు అనే బండ మీద నిలబెట్టే దేవుడు. గట్టిగా చప్పలు కొట్టండి, పడాలి గట్టిగా. కీర్తన గ్రంథములో ఇంతవరకు మనం ఉత్తర ప్రత్యుతంగా చదువుకున్నాం. 40వ కీర్తన స్పష్టంగా రాయబడినటువంటి మంచి మాట ఏమిటంటే, చూడండి, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. హల్లెలూయా. నా అడుగులు స్థిరపరచెను. పడితే నవ్వే వాళ్ళు ఉంటారు,
నేను ఇంకా కొందరిని గమనిస్తూ ఉంటా, కింద పడతానే పిల్లలు, అరే రూపాయి పిల్ల పడిందిరా, నీదేరా రూపాయి పిల్ల పడింది. ఇంకా కొందరు కనపడలే, పడినందుకు ఒక బాధ అయితే ఇటువంటి మాటలు భరించాలంటే ఇంకా భరించలేని బాధ. కొందరు పడిపోయిన వాళ్ళు చూసి నవ్వుతూ ఉంటారు, అంటే నీకు కూడా దగ్గరికి వచ్చిందని అర్థం. ఏ స్థితిలోనైనా ఆత్మీయంగా పడిపోయిన వాళ్ళని చూసి కానీ, కుటుంబ పరంగా పడిపోయిన వాళ్ళ స్థితిని చూసి కానీ, లేకపోతే ఏ విషయంలో పడిపోయినా చేతనైతే పైకి లేపాలి కానీ ఎప్పటికీ ఎవరిని చూసి నవ్వకూడదు. చాలా తప్పు. యేసుక్రీస్తు ప్రభుల వారు జిగటగల దొంగ ఊబిలో నుండి పైకి లేవనెత్తువాడు. ఇంకా 145లో చూసినట్లయితే పడిపోయిన వారిని ఆయన ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తువాడని 145:14 వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది. యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. అలాగే 146వ కీర్తన మనం చూసినట్లయితే 8వ వచనంలో యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఏ స్థితిలో నుండి పడిపోయినా దేవునికి బిడ్డలారా, మన బంధువులైన, చుట్టాలైన, సన్నిహితులైన, యాజకులైన, లేవీలైన, ఆత్మీయులైన, సన్నిహితులైన, విశ్వాసులైన ప్రక్కకు వెళ్ళిపోతారేమో కానీ నా దేవుడు, నేను నమ్మిన నా దేవుడు, దేవునికి బిడ్డలారా ప్రక్కకు పోయేవాడు కాదు. మన దీనస్థితిని చూసి అయ్యో పాపమని జాలిపడి ప్రార్థన చేద్దాంలే అని చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ ఆ స్థితి నుండి మన వంతుగా మనము హెల్ప్ చేస్తాము అన్నటువంటి వారు తక్కువ. అయితే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు మన స్థితిని గమనించేవాడు. ఎక్కడ పడిపోయాము, ఏ స్థితిలో పడిపోయాము, ఆత్మీయంగా పడిపోయామా, విశ్వాసంలో పడిపోయామా, పరిచర్యలో పడిపోయామా, భక్తిలో పడిపోయామా, మందిరానికి రావడం పడిపోయామా, బైబిల్ చదవడం పడిపోయామా, లేకపోతే ఇంకా ఏ విషయంలో పడిపోయినా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన తిరిగి లేపి క్రీస్తు అనే బండ మీద నిలబెట్టే దేవుడు. హల్లెలూయా! నిలబెట్టే దేవుడు. అవును, ఈ లోకంలో పడిపోతూ ఉంటే దేవునికి బిడ్డలారా ఎవరు జాలి, కనికరము, ప్రేమ చూపించరు. ఒకవేళ చూపించినా ఏమంటారంటే నేను ఉండబట్టేవాడు అంటారన్నారా? ఖచ్చితంగా. దేవునికి బిడ్డలారా, అయితే బైబిల్ చెప్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభుల వారు పడిపోయినటువంటి నిన్ను నన్ను ఎక్కడి నుండి పడిపోయినా, ఏ స్థితిలో నుండి పడిపోయినా లేవనెత్తడానికి నెహెమ్యా గ్రంథాన్ని ఒక్కసారిగా మనం ధ్యానం చేసినట్లయితే యెరూషలేము యొక్క ప్రాకారములు పడిపోయి ఉండుట నెహెమ్యా చూచి, నెహెమ్యా ఆలోచించి కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు చూడండి ఒకసారిగా నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 3వ వచనం, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచు ఉన్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడి ఉన్నదని, దాని గుమ్మములు అగ్ని చేత పడి ఉన్నదని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. హల్లెలూయా! యెరూషలేము యొక్క ప్రాకారములు పడిపోయినప్పుడు నెహెమ్యా గారు ఏడ్చి
దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నెహెమ్యాను రాజు అడిగాడు, ఏ నెహెమ్యా, నీకు ఏ జబ్బు లేదు కదా, ఏ రోగం లేదు కదా, ఎందుకు దుఃఖంతో ఉన్నావు అన్నప్పుడు నెహెమ్యా అంటాడు, నాకు ఏ రోగం లేదు, జబ్బు లేదు, అనారోగ్యం లేదు, కానీ నా ప్రజల యొక్క అక్కడ స్పష్టంగా అంటాడు చూడండి, నేను మిగుల భయపడి 2-3 వచనంలో రాజు చిరంజీవి అవునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవునా అని రాజుతో అంటిని. హల్లెలూయా. అప్పుడు రాజు, నీకు ఏం కావాలో తీసుకో, నీ పట్టణాన్ని, నీ నగరాన్ని, నీ ప్రజలను చక్కబెట్టుకో. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని సన్నిధిలో నెహెమ్యా ప్రార్థన చేశాడు. దేనికోసం ప్రార్థన చేశాడంటే పడిపోయినటువంటి సంఘం కొరకు, పడిపోయినటువంటి కుటుంబాల కోసం, పడిపోయినటువంటి పట్టణం కోసం, పడిపోయినటువంటి యెరూషలేము యొక్క పట్టణం కోసం ప్రార్థన చేశాడు. ఈనాడు క్రైస్తవం ఎలాగ ఉందంటే నవ్వుకుంటారు, బాబా ఏ ఉండే సంఘం అది ఇప్పుడు ఏమీ లేదు అని బాధపడేది పోనిచ్చి ఏళ్ళం చేసేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు. ఆయన ఉన్నప్పుడు బలండే, ఆ యొక్క ఉన్నప్పుడు బలండే, సంఘము, మినిస్ట్రీ, సేవ అని సంఘాల గురించి, సేవకుల గురించి, మినిస్ట్రీ గురించి మాట్లాడుకునే వాళ్ళు ఎందరో. నేనంటాను, ఏ సంఘమైనా కావచ్చు, ఏ పట్టణమైనా కావచ్చు, ఏ కుటుంబమైనా కావచ్చు, ఏ వ్యక్తిగతంగా ఉన్న వ్యక్తి కావచ్చు, పడిపోయినటువంటి స్థితిని చూసి ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా నెహెమ్యాకు ఎలాగైతే మనోదుఃఖముతో దేవుని సన్నిధిలో రోధించి ప్రార్థించాడో, మినిస్ట్రీ మీద భారం, లేకపోతే సేవ మీద భారం, పట్టణం మీద భారం, దేశం మీద భారం, సంఘాల మీద భారము, బాధ్యత ఉన్నట్లయితే నెహెమ్యా వలె నీవు మోకాళ్ళ మీద పడి రోధించి ప్రార్థించినట్లయితే గిన దేవుడు పడిపోయిన కుటుంబాలను, సంఘాలను, సేవను, పరిచర్యను, వ్యక్తిగత జీవితాలను ఆయన తిరిగి లేవనెత్తేవాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. పడిపోయినప్పుడు దేవుని బిడ్డలు ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? ఎలా ప్రార్థన చేయాలి? నన్ను నిన్ననే బుధవారం రోజు 7th క్లాసో 8th క్లాసో కానాల్లో, మీ పాప ఏ క్లాసు? 8th క్లాసా? 8th క్లాస్ పాప బుధవారం రోజు మొదలయ్యాయి ఉపవాస ప్రార్థనలు. బుధవారమే కదా, బుధవారం రోజు మొదలయ్యాయి. నేను బుధవారం ప్రార్థన చేయడానికి పోయాను కానాలకు. వెళ్తే వాళ్ళమ్మ, ఆ పాప వాళ్ళమ్మ, అన్న పాప ఉపవాస ప్రార్థన చేయాలనుకుంటుంది, నీ సలహా చెప్పన్నా అని నన్ను. ఎవరు? చిన్ని పాప, 8th క్లాస్ 7th క్లాస్. నేను ఎందుకు చేయాలనుకున్నా? నేను అడిగాను, ఎందుకు చేయాలనుకుంటున్నా ఉపవాస ప్రార్థన? నేను మా ఫ్రెండ్స్ అందరూ అనుకున్నారంట. సరే చెయ్యి అని చెప్పాను. ఎన్ని రోజులండి? 40 రోజులు. 4 రోజులు కాదు, 40 రోజులు. అడిగాను, ఎన్ని రోజులు అన్నా? అడిగాను. 40 రోజులు అన్నా. ఈరోజు చేసావా అన్న? చేశాను అన్న అనింది. ఎట్లా చేసావు చెప్పని అడిగాను. విషయం చెప్పింది. బాటిల్ నిండా మజ్జిగ పోసుకొని, మంచిదే తాగొచ్చు, జ్యూస్ తాగొచ్చు, టెంకాయ నీళ్ళు తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు, పండు తినొచ్చు, ఏమైనా తినొచ్చు. అయితే ఉపవాసం ఉన్నప్పుడు పడుకోవాకని చెప్పాను. నువ్వు ఉపవాస ప్రార్థన చేయి, మంచిదే. కానీ ఉపవాసం అంటే అర్థం ఏంటంటే దేవుని మందిరములో
లేక దేవుని సన్నిధిలో గడుపుట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉపవాసం అంటే కడుపు కాల్చుకొని మిరపండు పోయేది కాదు. ఉపవాసం అంటే కడుపు కాల్చుకొని స్కూల్కి వెళ్ళేది కాదు, కాలేజీకి వెళ్ళేది కాదు, ఆఫీస్కి వెళ్ళేది కాదు. ఉపవాసం అంటే ఒకరోజైనా, 2 రోజులైనా, 4 రోజులైనా, 40 రోజులైనా 4 గోడల మధ్యలో సూర్యుని కానీ చంద్రుని కానీ మనుషులతో సంబంధం లేకుండా, లోకవార్తలు మాట్లాడుకోకుండా, ఏ పనులు చేయకుండా దేవునితో గడపడమే ఉపవాసము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చేస్తావా, స్కూల్కి పోతావా అని అన్న నేను. 2 చేస్తా అంటుంది. అవ్వ కావాలా, బువ్వ కావాలంటే కుదరదు. ఉపవాసం ఉంటే 40 రోజులు ఇంట్లోనే నువ్వు ఉపవాసం ఉండు. స్కూల్కి కానీ, కాలేజీకి కానీ, ఆఫీస్కి కానీ, పొలానికి కానీ వెళ్ళొద్దు. మీలో ఎవరైనా ఉంటే, మీలో కూర్చోరు కదా నాకు వెళ్ళి, మీలో ఎవరైనా ఉంటే నేను కూడా ఉపవాసం ఉంటానని ఉండండి, తప్పు లేదు. కానీ ఏ పని చేయకండి, లోక వార్తలు మాట్లాడకండి. ఉపవాసం అంటే బైబిల్ మాత్రమే, ప్రార్థన మాత్రమే. దేవునితో నువ్వు మాట్లాడాలి, దేవుడు నీతో మాట్లాడాలి. ఇక ఎవరితో మాట్లాడకూడదు. ఇద్దరితోనే నువ్వు దేవునితో మాట్లాడాలి, దేవుడు నీతో మాట్లాడాలి. దీని ఉపవాసం అంటారు. ఉపవాసం చేసేటప్పుడు ఎవరికి చెప్పొద్దు. రహస్యం ముందు చూచుచున్న దేవునికి మాత్రమే నువ్వు ఉపవాసం ఉన్నట్టు తెలియాలి, అంతే. దీని ఉపవాసం అంటారు. ఉపవాసం ఉండగదా అని బ్రష్ చేసి 11 గంటలప్పుడు బయట తిరుగుతూ వాళ్ళతో వీళ్ళతో తిరిగి వ్యవహారాలు చేసి ఉపవాసం ఉంటే గ్యాస్ ట్రబుల్ వచ్చేది. ఏం లాభం లేదు. ఉపవాసము, ప్రార్థన అది చాలా బలమైనది, శ్రేష్టమైనది, ఉన్నతమైనది. దేవుని యొక్క చిత్తాన్ని కూడా తిప్పేది. ప్రార్థన అంటే నీనే పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. కానీ వారు దేశంలో ఉన్న చిన్నవారు, పెద్దవారు, స్త్రీలు, పురుషులు, రాజు సహితము గోనెపట్ట ధరించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఏ కీడైతే చేయాలని దేవుడు ఉద్దేశించాడు ఆ కీడును త్రిప్పేశారు ప్రార్థన చేసి. హల్లెలూయా. అది ప్రార్థన అంటే. ఆచారంతో కూడుకున్నది కాదు ప్రార్థన అంటే, అలవాటుతో కూడుకున్నది కాదు ప్రార్థన అంటే. ప్రార్థన అంటే దేవునితో గడుపుట, దేవునితో నివసించుట, దేవుని పాదాల దగ్గర గడుపుట ఉపవాసం అంటే. ఈ ప్రార్థన చేసినటువంటి నెహెమ్యా దేవుని యొక్క బిడ్డలారా దేవుని కోసం ప్రార్థన చేశాడు. పడిపోయిన యెరూషలేము యొక్క పట్టణము ప్రాకారపు గోడలు కూలిపోయాయని సంఘం కోసం, తన పితరుల కోసం, తన ప్రజల కోసం, దేవుని ప్రజల కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని యొక్క బిడ్డలారా ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి అది. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ ఇంట్లో ఎవరు రక్షింపబడకపోతే వారు రక్షింపబడుతారు. హల్లెలూయా. అయితే ప్రార్థన చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తలు పాటించాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎవరికి చెప్పొద్దు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు బయట తిరగొద్దు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు బైబిల్ మాత్రమే చదవాలి, కనీసం న్యూస్ పేపర్ కూడా చదవద్దు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు దేవునితో మాత్రమే మాట్లాడాలి, లోకస్తులతో లేకపోతే లోకపు వ్యవహారాలు ఏమాత్రము మాట్లాడొద్దు. స్నానం చేయొచ్చు, నీళ్లు త్రాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు, పండ్లు తినొచ్చు, టెంకాయలు తాగొచ్చు. మేము ఏమి తినకుండా ఉందామన్నా కూడా ఎవరు ఏమంటారంటే ఎవరి శక్తికి తగిన విధంగా వాళ్ళు ఉండవచ్చు. అయితే ఉపవాస ప్రార్థన ముగించిన తర్వాతనే ఏదైనా చేయాలి, ముగించకుండా ఏం చేయకూడదు. 3 రోజులు ఉంటే 3 రోజులు కంటిన్యూగా ఉండాలి. ఈరోజు ఉండి రాత్రికి తిని మళ్ళీ రేపు ఉని మళ్ళీ రాత్రికి తిని దీని ఉపవాసం అన్నారు. దీని ఉపవాసం అన్నారు. ఫుల్ కాదు ఇది. 3 రోజులు అంటే ఫుల్ కాదు. రాత్రి తినలే, రాత్రి తింటలే 3 రోజులు ఎట్టవుతాయి? 40 రోజులు 40 రాత్రులు తింటే 40 రోజులు కాదు 40 ఏళ్ళు ఉండొచ్చు. రాత్రులు తింటే 40 రోజులు కాదు 40 ఏళ్ళు ఉండవచ్చు. ఒక్క పూట తిని ఉండవచ్చు, నీళ్ళు త్రాగి ఒక పూట తిని ఉండొచ్చు. అయితే ఉపవాసం అంటే ఫుల్
ఒక్కరోజు అంటే ఒక్కరోజు ఫుల్, 2 రోజులు అంటే రాత్రి పగలు, రాత్రి ఫుల్లుగా తిని ఫుల్లు నిద్రపోవడం కాదు, మేలకాల 40 రోజులు కంటికి నిద్ర లేకుండా మేలకాలి. దీనిని ఏమంటారంటే 2 రోజులు ఉండవా, 2 రోజులు దేవునితో గడపాలి, రాత్రి పగలు దేవునితో గడపాలి. ఒక్కరోజు ఉన్నావా, ఒకరోజు నువ్వు దేవునితో గడపాలి. అక్కడే కూర్చోవాలి, అక్కడే పడుకోవాలి, అక్కడే బైబిల్ చదవాలి, అక్కడే ప్రార్థన చేయాలి, అక్కడే రెస్ట్ తీసుకోవాలి కాసేపు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవునికి ఇష్టమైన అనుకూలమైన ఉపవాస ప్రార్థన. 54వ కీర్తనలో యెషయా గ్రంథంలో ఆ మాటలు స్పష్టంగా రాయబడి ఉన్నాయి. తర్వాత లేకపోతే ఇప్పుడే చదవండి. యెషయా గ్రంథము 1 నిమిషం అండి, 58, క్షమించండి, 58:3. ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములు ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము, బాగా నోట్ చేసుకోండి, ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహమాడుదురు, వివాదము చేయుదురు, అన్యాయముగా గుదలాడుదురు. మాకు వ్యాపారం లేదంటారా, మిరపకాయ రాసుకోండి. మాకు వ్యాపారం లేదంటే గిన మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని. కంప్యూటర్ కొట్టేవాళ్ళు కంప్యూటర్ రాయండి. ఇది మీ ఉపవాస దినమున మీరు కంప్యూటర్ నొక్కెదరు, మీ ఉపవాస దినమున మీరు సెల్లు నొక్కెదరు, మీ ఉపవాస దినమున మీరు కూలి పని చేసేదరు, మీ ఉపవాస దినమున మీరు మీ డ్యూటీకి వెళ్ళేదరు, మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేసేదరు, మీ ఉపవాస దినమున మీరు కసు కొట్టేదరు, వంట వండేదరు. ఉపవాసమే దండం అంటారా? చేయకూడదు, అంతే. ఉపవాసం ఉండే ముందు అన్నీ సిద్ధపరచుకోవాలి. ఈరోజు నేను ఉపవాసం ఉండాలనుకోండి, నిన్ననే అన్నీ ముగించుకోవాలి, చెప్పాలి అందరికి కాదు, ఇంట్లో వాళ్ళకు నేను ఉపవాసం ఉంటున్నానయ్యా, నీకు కావాల్సి సిద్ధపరిచాను, వంట తిన్నికి తాగడానికి, నన్ను డిస్టర్బ్ చేయకు, ఒక్కరోజు వేసుకొని తిను, నన్ను డిస్టర్బ్ చేయకు, నేను దేవునితో మాట్లాడుకోవాలి, దేవునితో గడపాలి, ప్రార్థన చేయాలి. అలా చేసినట్లయితే ఈయన పడిపోయిన కుటుంబాలు, పడిపోయిన సంఘాలు, పడిపోయిన పట్టణాలు, పడిపోయిన దేశాలు, పడిపోయిన వ్యక్తులు తిరిగి లేపబడుతారు. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటూ ఉన్న నా ప్రియ సహోదరులారా, బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, మన దేవుడు లేవనెత్తేవాడు. పడిపోయిన వారిని, నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, ఏ దినస్థితిలో పడిపోయావో, నిజంగా దేవుని యొక్క బిడ్డలారా, పడిపోయిన వారి దగ్గరికి వెళ్ళి కాస్త ప్రేమతో లేక ఓపికతో సహనముతో క్రీస్తు ప్రేమను పంచి వారు తిరిగి లేపబడిన తరువాత గుర్తుపెట్టుకోండి, మీ జీవిత కాలమంతా మిమ్మల్ని చచ్చిపోయేంత వరకు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. హల్లెలూయా. అవును, చచ్చిపోయేంత వరకు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే పడిపోయి ఎన్నో విధాలుగా శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, వ్యాధులు, రోగాలు, ఆర్థిక ఇబ్బందులు అనుభవించిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి మరలా క్రీస్తులో నిలబెట్టి, క్రీస్తులో చక్కపరిచి, క్రీస్తులో స్థిరపరిచినట్లయితే గిన దేవుని యొక్క బిడ్డలారా, ఎండిన ఎడారిలో నీటి బుగ్గను పుట్టించినట్లుగా ఉంటుంది. హల్లెలూయా. అది యేసు క్రీస్తు ప్రభుల వారు నా జీవితంలో, మన అందరి జీవితంలో ఎలాగైతే దావీదు గుడారాన్ని లేవనెత్తాడో, ఎలాగైతే సంసోను పడిపోతే దెలీలా విషయంలో తిరిగి ఎలాగైతే సంసోనును తిరిగి లేపాడో, దావీదు బెత్షెబ విషయంలో పడిపోతే తిరిగి ఎలాగైతే లేపాడో, నన్ను మన జీవితాన్ని కూడా ఆయన ఎక్కడ పడిపోయినా
వాళ్ళు స్త్రీ విషయంలో పడిపోయారు. ధనములో పడిపోయావా, ధాన్యములో పడిపోయావా, అప్పులో పడిపోయావా, రోగములో పడిపోయావా, వ్యాపారములో పడిపోయావా, ఇక ఏ స్థితిలో పడిపోయావో, ఏ స్థితిలో పడిపోయినా అయ్యో ప్రభువా ఒక్కసారి నన్ను కనికరించని దేవునికి మొర పెట్టినట్లయితే ఈయన దేవుడు మునప్పటి కంటే అధికమైన మేలులు మన జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. రెట్టింపు దీవెనలు మన జీవితంలో ప్రభుల వారు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మునుపు నీవు 1 గంట ప్రార్థన చేసేవాడివి, అయితే తిరిగి లేపబడిన తరువాత 2 గంటలు దేవునితో గడుపుతావు. హల్లెలూయా. లేచిన తరువాత 2 దేవుని కృప, దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు మన జీవితంలో యేసయ్య మనకు సహాయం చేస్తాడు. దేవునికి బిడ్డలారా, పడిపోవడము సహజం. పడిపోయిన తర్వాత బాధపడి తిరిగి లేపబడాలి. హల్లెలూయా. లేపబడకుండా ఉన్నట్లయితే గిన లేవాలి అనేటువంటి ఆశ నీకు నాకు ఉండకపోతే గిన లేపేవాళ్ళు కూడా ఎవరు దగ్గరికి కూడా రారు. మనకు కూడా ఆశ ఉండాలి, మనకు కూడా కోరిక ఉండాలి. అయ్యో పడిపోయాను తండ్రి, భక్తిలో పడిపోయాను, ప్రార్థనలో పడిపోయాను, విశ్వాసంలో పడిపోయాను, ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయాను, పరిచయం చేసే విషయంలో పడిపోయాను, లేకపోతే ఇచ్చే విషయంలో కూడా పడిపోయాను. కొందరు ఇచ్చే విషయంలో పడిపోతారు, ఏది కానుక ఇచ్చే విషయంలో పడిపోతారు. ఏ విషయంలో పడిపోయినా తిరిగి నిన్ను నన్ను యేసయ్య ఆయన లేపేవాడు. హల్లెలూయా. తిరిగి లేపుతాడు ఆయన. పడగొట్టేవాడు కాదు, అవమానపరిచేవాడు కాదు, గాయపరిచేవాడు కాదు, లేకపోతే ఈయన వచ్చిన తర్వాత లేనిపోని మాటలు చెప్పేవాడు కాదు. ఆయన పడిపోయిన నిన్ను నన్ను లేపి ఎత్తుకొని ముద్దాడి పరలోక రాజ్యానికి నిన్ను నన్ను యేసయ్య చేర్చేవాడు. అందుకోసమే యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, గాయాలు పొందాడు, సిలువను మోసాడు. నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయి తిరిగి 3వ దినమున సజీవుడిగా లేచాడు. ఎందుకనగా శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని బంధించినప్పుడు శిష్యులందరూ కూడా చెల్లా చెదిరిపోయారు. యేసు ప్రభుల వారిని సిలువకు అప్పగించి మరణానికి అప్పగించి సమాధి చేయబడిన తరువాత యూదులకు రోమీయులకు భయపడి, శాస్త్రులకు పరిసయ్యులకు అధికారులకు భయపడి 11 మంది శిష్యులు 4 గోడల మధ్యలో దాక్కొని ఉన్నారు. చెదిరిపోయారు, చేపలు పట్టడానికి తిరిగి వెళ్ళిపోయారు. అయితే చేపలు పట్టుకున్నటువంటి వారి దగ్గరికి యేసయ్య తిరిగి దగ్గరికి వచ్చి, చిన్నపిల్లలారా మీ దగ్గర తినటానికి ఏమైనా ఉన్నాయా? రాత్రంతా ప్రయాసపడ్డాము ప్రభా, ఏమీ లేవన్నాడు. తప్పిపోయినటువంటి వారిని మరలా వారి దగ్గరికి వెళ్ళి యేసయ్య మరలా మందలో, మరలా సంఘంలో, మరలా సేవ దేవుని యొక్క బిడ్డలారా అనుగ్రహించి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. ఎవరికైతే భయపడ్డారో వీళ్ళు దేవుడు రెండోసారి పునరుత్థానపు శక్తిని పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పెంతెకొస్తు పండుగ దినమున దేవుని యొక్క బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం తలలు కూడా ఇచ్చేవారిగా వారి త్యాగం చేశారు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఎక్కడైతే పడిపోయావో నీవైనా నేనైనా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆర్థికంగా పడిపోయినా, ఆత్మీయంగా పడిపోయినా, ప్రార్థనలో పడిపోయినా, మందిరానికి రావడంలో పడిపోయినా, లేకపోతే పరిచయం చేసే విషయంలో పడిపోయినా, లేకపోతే ప్రభుల వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థికంగా సహాయం చేసే విషయంలో పడిపోయినా యేసయ్య తిరిగి నిన్ను నన్ను ఎలాగైతే దావీదు గారిని లేపాడో మన జీవితాన్ని లేపునుగాక. ఆమేన్. మోకరించండి, ఆరాధనలో ఏకీభవించండి. చక్కగా మోకరించండి. నిలువు మోకాటి మీద మోకరించండి. 2 చేతులు జోడించి మోకరించండి. అయ్యా, ఎన్నో దినాలు, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో ఏళ్ళు ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ప్రార్థన విషయంలో, ప్రసంగం చేసే విషయంలో, పాటలు పాడే విషయంలో, పరిచయం చేసే విషయంలో, భక్తి విషయంలో, విశ్వాస విషయంలో, ఓపిక, సహనము, సాత్వికము
ఎన్నో విధాలుగా నీ దగ్గర నమ్మకంగా ఉండేవాడిని, అయితే పడిపోయాను తండ్రి. ఒక్కసారి ఈ దీనుడును ఈ దీనురాలిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని మనము దేవుని సన్నిధిలో అడిగినట్లయితే, మొరపెట్టినట్లయితే, గోజాడినట్లయితే, ప్రార్థించినట్లయితే మన దేవుడు తిరిగి లేవనెత్తువాడు, తిరిగి లేపేవాడు, తిరిగి నిలబెట్టేవాడు, తిరిగి స్థిరపరిచేవాడు, తిరిగి చక్కపరిచేవాడు. మన దేవుడు చక్కపరిచేవాడు, సహాయం చేసేవాడు. చాలామంది ఆర్థికంగా ఎంతగానో కొమిలిపోతూ, నలిగిపోతూ, కృంగిపోతూ, పడిపోయిన స్థితిలో ఉంటూ ఉన్నారు. అయితే దేవుడు తిరిగి రెండంతలుగా ఆశీర్వాదాలు ఇచ్చేవాడు. లేక ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా పడిపోయి ఉన్నట్లయితే గిన తిరిగి యేసయ్య లేవనెత్తే దేవుడని ప్రభు సన్నిధిలో మనం అందరము జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య మన కోసం రక్తం కార్చాడు, గాయాలు పొందాడు, సిలువను మోసాడు, నలిగిపోయాడు, కరిగిపోయాడు, ఇరిగిపోయాడు, దంచబడ్డాడు, ఈడ్చబడ్డాడు, ప్రాణం పెట్టాడు. మనల్ని తిరిగి లేపడానికి, మనల్ని తిరిగి స్థిరపరచడానికి, మనల్ని తిరిగి చక్కబెట్టడానికే మన ప్రభువు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప నాయన యేసయ్య, నీ అమూల్యమైన, దివ్యమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన గొప్ప నామానికే కోట్ల కొలది స్తోత్రాలు గుణాలు చెల్లిస్తున్నాం నాయన. నా తండ్రి, ఈ సమయంలో ప్రభా, నా తండ్రి మమ్మల్ని నిలబెట్టి కూర్చోబెట్టి నాతో, మాతో, మా అందరితో మాట్లాడిన గొప్ప శ్రేష్టమైనటువంటి, అమూల్యమైనటువంటి గొప్ప మాటలు బట్టి మీ పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా నాయన. నీ మాటలు విన్నా మేము, నా ప్రభు, ఏ విషయంలో పడిపోయామో, ఎక్కడ పడిపోయామో, ఆర్థికంగా పడిపోయామో, ఆధ్యాత్మికంగా పడిపోయామో, లేకపోతే విశ్వాసంలో పడిపోయామేమో, ప్రార్థన పరంగా పడిపోయామేమో, పరిచయం చేసే విషయంలో పడిపోయామేమో, ఏ విషయంలో పడిపోయినా తిరిగి నన్ను, మమ్మలను తిరిగి లేపే దేవుడవని మాతో మాట్లాడిన గొప్ప మాటలు బట్టి మీ పాదములకు స్తోత్రాలు. గొప్ప తండ్రి, నమ్మదగిన తండ్రి, కనికరమైన తండ్రి, జాలి కలిగిన మా తండ్రి యేసయ్యా, మీ పాదములకు స్తోత్రాలు నైనా, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దావీదు గారిని తిరిగి ఎలాగైతే లేపారో, సాంసోనును తిరిగి ఎలాగైతే లేపారో, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా నైనా, ఈ సమయంలో నీ మాటలు విని నైనా నీ సన్నిధిలో అయ్యా మోకరించి, అయ్యా ఏ స్థితిలో పడిపోయి ఉన్నారో మోకరించి నీ సన్నిధిలో ఏ స్థితిలో ఉంటున్నారో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తిరిగి లేవనెత్తే దేవుడవు, తిరిగి నిలబెట్టే దేవుడవు, తిరిగి స్థిరపరిచే దేవుడవు. దావీదు గుడారమును ఎలాగైతే తిరిగి లేవనెత్తి కట్టారో, నీ బిడ్డలమైన మమ్మలను నైనా, నీ కుమారులమైన మమ్మలను ఒక్కసారి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధిలోనైనా మోకరించి, నీ సన్నిధిలోనైనా అయ్యా నాతోని మొరపెట్టి ప్రార్థిస్తున్నాము నాయనా. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, నీ బిడ్డలపై నీ కన్ను దృష్టి ఉంచండి, నీ గాయపడిన హస్తాన్ని ఉంచండి. గొప్ప దేవుడవు, నమ్మదగిన దేవుడవు, కనికరమైన దేవుడవు, జాలి కలిగిన దేవుడవు, వాత్సల్యత కలిగిన దేవుడవు. మాతో సూటిగా మాట్లాడవు నాయనా. ప్రార్థన చేసే విషయంలో పడిపోయాను అని, విశ్వాసంలో పడిపోయానని, బైబిల్ చదివే విషయంలో పడిపోయానని, మందిరానికి వచ్చే విషయంలో పడిపోయానని, లేవనెత్తండి, తిరిగి లేవనెత్తండి. నీ గాయపడిన హస్తాన్ని చాపి లేవనెత్తండి. స్తోత్రాలు చెల్లిస్తాను. నమ్మదగిన తండ్రి, కనికరమైన తండ్రి, జాలి కలిగిన తండ్రి, వాత్సల్యత కలిగిన తండ్రి యేసయ్యా, మీ పాదములకు స్తోత్రాలు నాయనా.
ఏ విషయంలో పడిపోయామో నాయనా, అయ్యా నాతో ఈ సమయంలో నీ బిడ్డలమైన మమ్మల్ని దర్శించండి అయ్యా. ఒక్కసారి దర్శించండి, ఒక్కసారి మా చెయ్యి పట్టుకోండి, తిరిగి లేవనెత్తండి. తండ్రి, మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నమ్మదగిన తండ్రి, కనికరమగిన మా తండ్రి, జాలి కలిగిన మా తండ్రి, వాత్సల్యత కలిగిన మా తండ్రి, ఈ పాదములకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా కొరకు కలవరి శిలువలో రక్తం కాచి గాయాలు పొంది శిలువను మోసి ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.